తల్లిదండ్రులు చెప్పేది అర్థమవ్వదు. వాళ్ళు చెప్పేది నాకు అర్థమవ్వదు. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఎలా హ్యాండిల్ చేయాలి? చాలా నాజూకుగా ప్రశ్న మీది. దానికి మేము ఒక కోర్స్ చేసాము. నో యువర్ టీన్స్. టీనేజ్‌లో ఇది చాలా పెద్ద ప్రాబ్లమ్ అది. ఆ! టీనేజ్‌లో పెద్దవాళ్ళకి మన ఏజ్ మధ్యంలో గ్యాప్ చాలా ఉంటుంది. దానికే ఒక 2 రోజులు, 2 గంటలు నో యువర్ టీన్స్ అని ఒక ప్రోగ్రామ్ పెట్టాము. అది చేస్తే అప్పుడు ఒక ప్రాపర్ అండర్‌స్టాండింగ్ దాని తర్వాత వచ్చేస్తుంది. ధ్యానం చేయాలండి అందరూ. ఆ! కొంచెం పేషెన్స్ ఉండాలి. ఇప్పుడేమైందంటే మన ఇంత బిజీగా ఉంటామంటే భోజనం చేసేదానికి ఒ ఒక నెమ్మదిగా ఒక పాటలు వినేదానికి కూడా మాతో టైం లేదు. అప్పుడేమవుతుంది రెస్ట్‌లెస్‌నెస్ ఎక్కువగా అవుతుంది. రెస్ట్‌లెస్‌నెస్ ఎక్కువగా అవుతే మన కమ్యూనికేషన్ బ్రేక్ డౌన్ అవుతుంది. దానికి చాలా ఇంపార్టెంటు మన మెంటల్ హెల్త్‌తో మనకు అటెన్షన్ ఇవ్వాలి. ఈ కోవిడ్ తర్వాత మెంటల్ హెల్త్ ఛాలెంజ్ మొత్తం ప్రపంచంలో అన్ని జగాల ఎక్కువగా అయింది. దానికే ఇప్పుడు దానికి సొల్యూషన్ ఇదే. కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి, ధ్యానం చేయాలి, కొంచెం టైం తీసుకోవాలి. పర్సనల్ టైం తీసుకొని రెస్ట్ తీసుకోవాలి మంచిగా.